హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు అంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో చింతకాయ ఊరగాయ పెట్టుకుంటాను. దానికి చింతకాయలు 2 కిలోలు చింతకాయలు తీసుకున్నాము. పైన ఉన్న పొట్టు అంతా తీసేసుకున్నాము. పైన నూగు ఉంటుంది కదా, అదంతా తీసేసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఈ విధంగా బట్ట మీద వేసి శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇట్లా తుడిచేసుకోవాలి, నెమ్మ లేకుండా. నెమ్ము ఉంటే బూజు పట్టద్ది, నెమ్ము లేకుండా చేసుకోవాలి. బాగా కాసేపు ఆరబెట్టుకోవాలి ఇట్లా బట్ట మీద వేసుకొని. 2000 years later. ఈ విధంగా బాగా శుద్ధంగా ఆరబెట్టుకోవాలి, తడేం లేకుండా. చింతకాయలు 2 కిలోల చింతకాయలు తీసుకున్నాము, తడేం లేకుండా ఆరబెట్టుకున్నాము. 2 కిలోలకి 1.5 కప్పు ఉప్పు తీసుకున్నాము. దీంతో కల్లుప్పు తీసుకున్నాము. కల్లుప్పు బాగా ఆరబెట్టుకోవాలి, తడేం లేకుండా. ఇప్పుడు మన చింతకాయలు దంచుకున్నాం. రోలు బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. బండ కూడా కడిగి ఆరబెట్టుకోవాలి. రోలు శుభ్రంగా నిమ్మేం లేకుండా చూసుకొని ఇప్పుడు చింతకాయలు మనం దంచుకోవాలి. ఈ విధంగా మనం దంచేటప్పుడే మనం తీసుకున్న ఉప్పు కొద్దిగా పోసుకొని దంచుకుంటూ ఉండాలి. ఈ విధంగా దంచుకోవాలి. దంచుకునేటప్పుడే మనం పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకోవాలి కదా. పసుపు వేసుకొని ఇట్లా దంచుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. పసుపు ఎక్కువ అనిపిస్తే మీరు తక్కువ వేసుకొని దంచుకోండి. మాకైతే ఈ విధంగా వేసిన సరిపోయింది. మొత్తం ఈ విధంగానే దంచి పెట్టుకోవాలి. మొత్తం ఈ విధంగానే తొక్కున్నాం కదా, మొత్తం గిన్నెలోకి తీసేసుకోవాలి. గిన్నెలో వేసుకున్నాం కదా, మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. కిందకి మీదకి ఇట్ట, పైకి కిందకి ఇట్ట తిరగేసుకోవాలి. ఉప్పు అంతా కరిగిపోతుంది. పసుపు ఏడన్నా ఉన్నా అంత మొత్తం కలిసిపోద్ది. ఈ విధంగా కలిపామంటే మెంతులు వేసుకోవాలి. దీంట్లో బాగా మెంతులు వేసినట్టు బాగా టేస్ట్ ఉంటుంది, ఏడు తగ్గిపోద్ది. మెంతులు పైన చల్లేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు జాడీలో పెట్టుకోవాలి. నిమ్మేం లేకుండా జాడీ కడిగి తుడిచేసుకోవాలి. మళ్ళీ మధ్యలో 2 మెంతులు వేసుకోవాలి. పైన మళ్ళీ మెంతులు వేసుకోవాలి. మొత్తం ఈ విధంగా దంచి ఒక జాడీలో పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక క్లాత్ కట్టేసుకోవాలి పైన. ఎంత టేస్టీగా ఉండే చింతకాయ ఊరగాయ పచ్చడి రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బిల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పైన క్లాత్ ఈ విధంగా కట్టేసుకోవాలి.